హాయ్ దోస్తులు, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలబ్బా. మా ఫ్రెండ్స్ ఈ మధ్య ఫోన్ చేసి, ఏంటే బాబు ఎప్పుడు రీల్స్ తీసుకోవడమేనా, లేకపోతే ఎప్పుడు మిషన్ కుట్టుకోవటమేనా, ఫోన్ చేసినప్పుడు అప్పుడప్పుడప్పుడల్లా మాట్లాడవే బాబు, మేమే చేస్తున్నావు, నువ్వు అసలు మాట్లాడట్లేదు అంటున్నారు. నేనేం చెప్పానో తెలుసా వాళ్ళందరికీ? ఏం చెప్తుంటాను, గెస్ చేయండి. గెస్ చేసే బదులు నేనే చెప్పేస్తానబ్బా. మనుషులకు దూరంగా దేవుడికి దగ్గరగా ఉండాలని చెప్పాను అనమాట. అంతే కదా. మనుషులకు దూరంగా దేవుడికి దగ్గరగా ఉంటే కాస్త పుణ్యమైనా వస్తుంది. మనకేదో పురంగా మనం ఆపదలో ఉన్నప్పుడు దేవుడు కాపాడుతాడు. ఒకే నమ్మకంతో మనుషులకు దూరంగా దేవుడికి దగ్గరగా ఉండాలని నిర్ణయించుకున్నాను. మనం ఆపదలో ఉన్నప్పుడు ఎవరు మనం పలకరించడానికి రారు. అంతా బాగున్నప్పుడు ప్రతి వాళ్ళు వస్తారు పలకరించడానికి. అలాంటి ఫ్రెండ్షిప్ మనకొద్దు. బాగున్నప్పుడు పలకరించి, బాగాలేనప్పుడు పలకరించే వాళ్ళతో చాలా అంటే చాలా దూరంగా ఉండాలి. ఏదేమైనా ప్రపంచంలో ఉన్నామా లేదా, ఉంటామా లేదా అన్న పరిస్థితిలో ఉన్నప్పుడు మనకు ధైర్యాన్ని ఇచ్చి, మనకు ముందర నడిపించి, మనకు ప్రపంచం ఉంది, ఈ స్థాయిలో మీరుంటారు, ఇలాగా మీరుంటారు, మీకేమి, మీరు రాజాగా బతుకుతారు అని అన్న వాళ్ళని ఎప్పటికీ మర్చిపోకూడదు. వాళ్ళు బతికున్నా చనిపోయినా అలాంటి ఆశీస్సులు మనకు కావాలి. కానీ మనం బాగున్నప్పుడు పలకరించడానికి మన ముందరకు వచ్చిన వాళ్ళని చూసి కూడా మనం పక్కకి వెళ్ళాలి. అప్పుడు వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకే తెలుస్తాయి అన్నమాట. అయినా డబ్బేముందండి, ఈరోజు నీ కాడు ఉండిద్ది, రేపు నా కాడు ఉండిద్ది, ఎల్లుండి ఇంకొకళ్ళ కాడు ఉండిద్ది. డబ్బు అనేది మారుతూ ఉంది. డబ్బుకి ఎప్పుడు విలువనివ్వకూడదు. డబ్బు సంపాదించడం చాలా ఈజీ. కష్టపడితే ఎలాగైనా డబ్బు వస్తాయి. కండలు పెంచుకుంటే డబ్బులు రావు. డబ్బులకున్న విలువ మనుషులకి ఇవ్వట్లా. కానీ డబ్బుకి ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇవ్వకూడదండి, మనుషులకి ఇవ్వాలి. మనుషులు బాగుంటేనే డబ్బు అనేది సంపాదిస్తారు. మనుషులు బాగాలేనప్పుడు డబ్బు సంపాదించరు. డబ్బే ప్రపంచమని కొంతమంది ఆ యామోహంలో బతుకుతారనమాట. అవి వాళ్ళకు వచ్చినట్టే ఖర్చు అయిపోతాయి. కష్టపడి రూపాయి వచ్చినా కూడా అది అలాగే ఉండిద్దండి నా దృష్టిలో. కొన్నాళ్ళు చీకటి, కొన్నాళ్ళు వెలుతురని మన వెనకటి కాలంలో పెద్దవాళ్ళు అనేవాళ్ళు. అది ఖచ్చితంగా 100% నిజము. కొన్నాళ్ళు చీకటి, కొన్నాళ్ళు వెలుతురు అనేది ఉండిద్ది. ఈరోజు ఉన్నామంటే, ఈరోజు తిన్నామంటే, ఈరోజు హ్యాపీగా ఉన్నామంటే ఇది దేవుడిచ్చిన గొప్ప వరం అని అనుకుంటాను నేనైతే మాత్రము. రేపటి రోజున గురించి రేపటి రోజే ఆలోచించాలి. ఏమంటారబ్బా? చికెన్ పులావ్ బాగుందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అబ్బా.